చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్లో చిన్నారులకు స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ, డాన్స్ పోటీలు నిర్వహించారు. స్పోకెన్ ఇంగ్లీష్పై ఎస్ఎన్వి జెడ్పీ హైస్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు జగన్నాథరాజు ప్రత్యేక పాఠాలు బోధించారు. డాన్స్ పోటీలలో భాగంగా శాస్త్రీయ, జానపద, వెస్టర్న్ నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటారు. ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులను న్యాయ నిర్ణేతలు అనంతలక్ష్మి, చిట్టితల్లి, నానిని ఎంపిక చేశారు. సుమారు 100 మంది చిన్నారులు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. గురువారం గ్రామ సమస్యలు, పరిష్కార మార్గాలపై వక్తృత్వం పోటీ అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గుత్తుల మల్లేశ్వరరావు అన్నారు. He wants to run. Yes. He wants to run. ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ కి ఎస్ వస్తే అప్పుడు వండర్ ఏమవుతుందంటే వాంట్స్ అవుతుంది. ఆమె వంట వండాలనుకుంటుంది. ఎవరైనా చెప్తారా? అబ్బాయి ఆన్సర్ దా చెప్పండి సార్. He wants to cook. గట్టిగా. He wants to cook. She wants to cook. ఒకసారి రెడీ అవ్వండి కూడా. She wants to cook. Want to అంటే ఏంటి? అనుకోవడం. Want to అంటే అనుకోవడము. Want to అంటే అనుకోవడము. ఎవరు చెప్తారు want to మీద? నేను డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను. నేను వాళ్ళు డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. They want to dance. వాళ్ళు డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. ఇక want to తర్వాత మూడో వర్డ్ చెప్పారు. గోయింగ్ టు. గట్టిగా గోయింగ్ టు. నేను సంగీతం నేర్చుకోబోతున్నాను. నేను సంగీతం మ్యూజిక్ అంటే ఎవరు చెప్తారు ఆన్సర్? నేను సంగీతం నేర్చుకోబోతున్నాను. Come on, boys. Girls also. I am going to learn music. I am going to learn music. నేను సంగీతం నేర్చుకోబోతున్నాను. ఎవరైనా చెప్పండి ఒకసారి. I am going to learn English. I am going to learn Music. నేను సంగీతం నేర్చుకోబోతున్నాను. నేను రేపు కాకినాడ రేపు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను. I am going to attend a function. I am going to attend a function. నేను ఫంక్షన్కి వెళ్తున్నాను. సో గోయింగ్ అనేది భవిష్యత్తులో కానీ ఇవాళ కానీ చేయబోయే కార్యక్రమాలకి గోయింగ్ అనే వర్డ్ వాడతాము. చెప్పాలి. ఇప్పుడు మీతో కాకుండా మీ తీసేసి హిమ్ అనే వర్డ్ వాడతాం. మీ అనే వర్డ్ తీసేసి హిమ్ అనే వర్డ్ వాడతాం. లాస్ట్ వన్ మూడో పాయింట్ అది తలకి నిలబడరా హర్ష 8+ కదా రైట్. లెట్ హిమ్ ప్లే. హిమ్ అంటే అతన్ని. ఇప్పుడు తెలుగులో అతను చెప్తాను. లెట్ హిమ్ ప్లే. అతను చెప్తారు కలిసి ఒకటి చెప్పాలి. నిలబడి అతన్ని ఆడుకోనివ్వండి. అతన్ని పాడనివ్వండి అంటే ఏం చెప్పాలి? ఒక నిమిషం. లెట్ హిమ్. వాట్ యువర్ నైస్ నేమ్? వీరేంద్ర. అందరు కాదు గట్టిగా రైట్. అతన్ని పరిగెట్టినవ్వండి.
గట్టిగా క్లాస్ పడుతున్నారు కదా కూడా. సో మనం లెట్ అనేవాడు వాడేస్తూ ఉంటాం. మన టెక్స్ట్ బుక్లో చాలా చోట్ల తయారేస్తూ ఉంటుంది, రాసేస్తూ ఉంటాం, వాడేస్తూ ఉంటాం. అలాగే మన బోర్డు మీద బోర్డు కూడా కనపడుతుంది, పూలెట్ బోర్డు కనపడుతూ ఉంటుంది. ఇలాగ లెట్ అనే వర్డ్ చాలాసార్లు వాడుతూ ఉంటాం కదా, మీనింగ్ మనం తెలియదు. అంటే ఏదైనా ఒక పని చేయనివ్వండి అని చెప్పేటప్పుడు లెట్ అనే వర్డ్ వాడతాం. ఆమె వండనివ్వండి, మనం చూడండి ఎవరైనా వండడం 10 సార్లు వేస్తూ ఉంటాం. వాడు పక్కన వాళ్ళు చెప్తామాట, ఆమెను వండనివ్వండి అంటే ఏం చెప్తాం? ఆమెను వండనివ్వండి. అమ్మాయిలు ఎవరైనా ఉంటారు షీ కదా, హెర వాడాలి. వెరీ క్లాస్ కూడా మీ అమ్మాయికి బాగా చెప్పింది.